భూముల ధరలు విపరీతంగా పెరిగాయని సాక్షాత్తు సీఎం కేసీఆర్ చెప్పారని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రింగ్ రోడ్డు వల్లే భూముల ధరలకు రెక్కలొచ్చాయని కాంగ్రెస్ పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన కొల్లూరు డబుల్ బెడ్రూమ్లలో స్థానికులకు 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబుల్ రూమ్ల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పటంచెరు కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్థానికుల భూముల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లలో ఎంత శాతం ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. 50% స్థానికులకి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి ప్రాంత ప్రజల తరపున గలం విప్పి న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని కాటా శ్రీనివాస్ గౌడ్ వివరించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఆహ్వానం తెలిపి హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేశారు. అందరికీ ఇక్కడ వచ్చిన మన ప్రెస్ మిత్రులకు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మరియు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏదైతే ప్రభుత్వం నిర్మించిందో వాటికి సంబంధించిన విషయాల మీద మన కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ గారు శ్రీ కాటా కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ గారు మాట్లాడతారు. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి, కాంగ్రెస్ అధ్యక్షులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్, నా తోటి కౌన్సిలర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. 22వ తారీఖు జరిగిన డబుల్ బెడ్రూమ్ ప్రోగ్రామ్ రోజు మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాకు ఇన్విటేషన్ మా పేరుతో సహా ఇవ్వడం జరిగింది. మేము ఆ ఇన్విటేషన్కి వెళ్దామని సీఎం కేసీఆర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందులో 10 ఎకరాల గవర్నమెంట్ ప్లేస్ కొల్లూరులో స్కూల్ సరిగ్గా లేదని చెప్పేసి స్థానిక పొటెన్షియల్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన ఎంపీపీ రవీందర్ గారికి, మరి స్థానికంగా ఉన్న కౌన్సిలర్లకు, మరి నాతోటి పాటు ఉన్న ప్రతి ఒక్కరికి, నా సోదరులందరికీ, మరి వారికి ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు.